ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా న్యూయార్క్ జిల్లా కోర్టులో అదానీపై లంచం కేసు. సౌర విద్యుత్ ఒప్పందాల కోసం 2200 కోట్లు ఇచ్చినట్టు అభియోగాలు. అదానీ లంచం కేసులో జగన్ అవినీతి గుట్టురట్టు. 1750 కోట్లు అందుకున్నట్టు బ్రూక్లిన్ కోర్టుకు సమర్పించిన కేసు పత్రాల్లో వెల్లడి. గౌతమ్ అదానీ అరెస్టుకు కాంగ్రెస్ డిమాండ్. జేపీసీ విచారణ వేయాలన్న రాహుల్. పార్లమెంట్ భేటీకి ముందే కేసుపై బీజేపీ అనుమానాలు. అదానీపై కేసుతో కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శల దాడి. రేవంత్ కు గౌతమ్ ఇచ్చిన 100 కోట్లు లంచం కాదని చెప్పగలరా అని ప్రశ్న. ఏపీలో 1,87,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎన్టీపీసీ సంసిద్ధత. సీఎం సమక్షంలో ఒప్పందం. 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం. కేంద్రానికి పంపనున్న ఏపీ సర్కారు. ఏడాదిలో ప్రక్రియ పూర్తి చేస్తామన్న సీఎం. 8 బిల్లులను ఆమోదించిన ఏపీ శాసనసభ. చెత్త పన్ను రద్దు చేస్తూ మున్సిపల్ చట్ట సవరణ. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లుకు ఆమోదం. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల విరాళం. అత్యాధునిక ఆడిటోరియం నిర్మాణానికి నిధులు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన లంచాల కేసులో మాజీ సీఎం జగన్ పాత్ర వెలుగు చూసింది. సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులకు అదానీ 2200 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాల్లో పేర్కొన్నారు. 2200 కోట్ల లంచంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్కే 1750 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. జగన్ను విదేశీ అధికారిగా అమెరికా కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను 5 ఏళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైసీపీ సర్కారు హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అది కూడా అమెరికాలోని న్యూయార్క్ లో నమోదైన కేసుతో గుట్టురట్టయింది. సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారని అమెరికాలో బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో నమోదైన కేసులో పత్రాలను పరిశీలిస్తే జగన్ సర్కారు ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగింది. 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ డిస్కంలే 7,000 మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది. అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది. 2021 అక్టోబర్ 14న నాటి సీఎం జగన్ నివాసానికొచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై నాటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, డిస్కంల తరపున సిపిడిసిఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు సంతకాలు చేశారు. 2.3 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు యూనిట్ కు 2.49 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ను ₹99కే సెకీ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ విక్రయించింది. అయితే ఇవన్నీ తెర ముందు జరిగిన అధికారిక ఒప్పందాలు. ఈ ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద బాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల్లో తెలుస్తోంది. అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ నమోదు చేసిన కేసులో తెలిపారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, దానికి అనుబంధంగా ఉన్న మారిషస్ కు చెందిన పునరుత్పాదక సంస్థ అమెరికా ఇష్యూయర్ ప్రతినిధులు ఈ అవినీతికి తెరలేపినట్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, అదానీ మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ బోర్డు సభ్యుడు వినీత్ జైన్, ఇతరులు అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలిస్తామని ఒప్పందాలకు మార్గం సుగమం చేశారని కేసు పత్రాల్లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 2200 కోట్ల లంచాలిచ్చారని వివరించారు. అందులో 7 గిగావాట్ల విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నందుకు 2019 మే నుంచి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత జగన్ కే 1750 కోట్లిచ్చారని వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా
ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్ కు 650 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని యుఎస్ ఇష్యూయర్ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ కు 2.3 గిగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని సెకీతో పీపీఏ కుదుర్చుకుంది. రాష్ట్రాలు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంలో మెగావాట్ ని బట్టి లంచం ధరను నిర్ణయించినట్టు అమెరికాలో నమోదైన కేసు పత్రాల్లో వివరించారు. ఈ 2029 కోట్ల రూపాయల లంచాల్లో యుఎస్ ఇష్యూయర్ వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్ద జగన్ కు 583 కోట్లుగా, మిగిలిన రాష్ట్రాలకు 55 కోట్లుగా ఢిల్లీలో గౌతమ్ అదానీ సమక్షంలో నిర్ణయించారని కేసు పత్రాల్లో పేర్కొన్నారు. తర్వాత గౌతమ్ అదానీ సూచన మేరకు యుఎస్ ఇష్యూయర్ 2.3 గిగావాట్ల పీపీఏను ఉపసంహరించుకుంది. ఈ మేరకు 2022 డిసెంబర్ 7న సెకీకి లేఖ రాసింది. తర్వాత అదే పీపీఏను అదానీ గ్రీన్ కిచ్చేలా సెకీలో చక్రం తిప్పినట్లు అమెరికాలో నమోదైన కేసు పత్రాల్లో వివరించారు. ఈ అవినీతి వ్యవహారాన్ని దాచి ఒప్పందాలను చూపించి మొత్తం 12 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూపు అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి $1 బిలియన్ సమీకరించినట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. 2020 నుంచి 2024 మధ్య అదానీ గ్రూప్ $2 బిలియన్ నిధులను అమెరికన్ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాలు సాధించాలనేది ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనక అసలు ఉద్దేశమని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ చెప్పారు. ఈ వ్యవహారంలో ఒప్పందాలు, దానికి సంబంధించిన పత్రాలను అదానీ గ్రీన్ బోర్డు సభ్యుడైన వినీత్ జైన్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అదే సమాచారం అదానీ మేనల్లుడు సాగర్ అదానీకి చేరవేశారు. 2023 మార్చి 17న FBI ప్రత్యేక సోదాల్లో ఎలక్ట్రానిక్ డివైజ్లను జప్తు చేశారు. ఆ డివైజ్లను విశ్లేషించగా లంచాల అంశం వెలుగులోకొచ్చింది. సెల్ ఫోన్ సందేశాల్లో గౌతమ్ అదానీని న్యూమర్ ఉనో, ద బిగ్ మ్యాన్ అంటూ మారుపేర్లతో సంబోధించినట్లు తెలిపింది. ఈ అంశాల ఆధారంగా అమెరికన్ ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో నమోదు చేశారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన అజూర్ పవర్ సంస్థకు సంబంధం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా అదానీ మరో 7గురిని నిందితులుగా చేర్చారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్, అజూర్ పవర్ మాజీ అధికారులు రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్ పై కేసు పెట్టారు. లార్జ్ కెనడా పెన్షన్ ఫండ్ సిడిపిక్యూకు చెందిన 3 మాజీ ఉద్యోగులు సిరిల్ క్యాబనిస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రాలు అవినీతికి సహకరించారని నిందితులుగా చేర్చారు. గౌతమ్ అదానీపై మొత్తం 2 కేసులు నమోదు చేశారు. సెక్యూరిటీస్ మోసం కింద సివిల్ కేసు, లంచం ఆరోపణలతో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించినందుకు సాగర్ అదానీ, వినీత్ జైన్ పై 5 వేర్వేరు అభియోగాలు మోపారు. అమెరికా సంస్థల నుంచి నిధులు సేకరించే విదేశీ సంస్థలు అవినీతికి పాల్పడితే విచారణ జరిపే అధికారం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం అమెరికా విచారణ సంస్థలకుంటుంది. ఇదే చట్టం కింద ఇప్పుడు కేసులు పెట్టారు. లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై కేసు నమోదైనందున ఆయన్ను తక్షణమే అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధవి పూరీబచ్ పైన విచారణ జరిపించాలన్నారు. ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ అదానీపై వచ్చిన తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంటులో డిమాండ్ చేస్తామన్నారు. అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. అలాంటి అదానీని ప్రధాని మోదీ కాపాడుతున్నారని విమర్శించారు. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं. ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं. ये एस्टेब्लिश चीजें, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. कि अदानी जी की अरेस्ट नहीं होगी, और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. अगर कोई भी क्राइम करता है तो नरेंद्र मोदी का कहना है वो उसको अंदर कर देते हैं. और ये जो व्यक्ति हैं जिनको अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने क्राइम किया है, और अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने हिंदुस्तान में क्राइम किया है, ब्राइब्स दी हैं, पावर को महंगा बेचा है, ये सब वहां बोला जा रहा है. और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं. और मैं आपको बताता हूं कुछ नहीं कर सकते. अगर वो करना भी चाहें वो नहीं कर सकते हैं क्योंकि वो अदानी जी के कंट्रोल में है. పార్లమెంట్ సమావేశాల ముందు గౌతమ్ అదానీపై కేసు ప్రస్తావన రావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్య అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ అన్నారు. అదానీపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్ కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని దుయ్యబట్టారు. జయరాం రమేష్ పోస్టుకు ఎక్స్లో మాలవీయ సమాధానమిచ్చారు. 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి వరకు అదానీ గ్రూపు లంచం ఇచ్చినట్లు చెబుతున్న అధికారులు ఉన్న రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష పార్టీలు పాలించినవేనని పేర్కొన్నారు. వాటిలో ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని మాలవీయ ప్రశ్నించారు. దేశంపై, దేశాన్ని రక్షించే వారిపై దాడి చేయటం రాహుల్ గాంధీకి అలవాటేనని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందంటున్న 4 రాష్ట్రాల్లో ఒక్క బీజేపీ సీఎం కూడా లేరని పేర్కొన్నారు. ये पूरा मामला जुलाई 2021 से
फरवरी 2022 के बीच का है। स्टेट इलेक्ट्रिसिटी डिस्ट्रीब्यूशन कंपनी वो स्टेट की ही प्रॉपर्टी होती है, स्टेट गवर्नमेंट की। कांग्रेस पार्टी की भूपेश बघेल जी की सरकार छत्तीसगढ़ में उस समय मौजूद थी। किसकी सरकार थी आंध्र प्रदेश में? क्या भारतीय जनता पार्टी की सरकार थी? नहीं। क्या हमारी समर्थित सरकार थी? नहीं। किसकी सरकार थी? वाईएसआरसीपी की सरकार थी। उस समय तमिलनाडु में डीएमके, आपके सहयोगी स्टालिन जी की सरकार थी। उस समय उड़ीसा में किसकी सरकार थी? बीजेडी की सरकार थी। उन चारों राज्य में कांग्रेस और उनके सहायक दलों की सरकार थी। లంచం మోసం ఆరోపణలతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదైన వేళ కాంగ్రెస్పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలకు పదును పెట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి ఏం హామీ ఇచ్చిందో బహిరంగపరచాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ను ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ సహా సీఎం రేవంత్ రెడ్డి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ మిలియన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించి ఏదైనా చెప్పొచ్చన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలు లంచం కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అమెరికానే మోసం చేయాలని చూసినా భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన అదానీతో కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమని అన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపారో, మూసీలో అదానీ వాటా ఎంత అని కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అవినీతి, లంచాల కేసు నమోదైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. క్రితం సెషన్లో 239 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ అదానీ షేర్ల పతనంతో ఇవాళ 422 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 77,711 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి అదానీపై కేసులు నమోదయ్యాయన్న కథనాల మధ్య ఏ దశలో కూడా కోలుకోలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ 23%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ పోర్ట్స్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 19.53%, అదానీ టోటల్ గ్యాస్ 18%, అదానీ పవర్ 17.79%, అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ 17.59%, అదానీ విల్మార్ 10%, ఏసీసీ 7.92%, అదానీ గ్రూప్ నకు చెందిన ఎన్డీటీవీ మీడియా షేర్లు 14.37% పతనమైన వేళ సెన్సెక్స్ 76,803 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో తగ్గిన ధరల వద్ద కొన్ని రంగాల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గుచూపుగా కాస్త కోలుకున్న సెన్సెక్స్ 77,156 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 169 పాయింట్లు క్షీణించి 23,350 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజు అదానీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 2.5 లక్షల కోట్లు క్షీణించగా గౌతమ్ అదానీ సంపద $12 బిలియన్ మేర ఆవిరైంది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాల్ని అదానీ గ్రూప్ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన అదానీ గ్రూప్ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. చట్టాలకు లోబడే తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తమ సంస్థపై వస్తున్నవి కేవలం నేరారోపణలు మాత్రమేనని స్పష్టం చేసింది. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని చెప్పింది. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో అదానీ గ్రూప్ పేర్కొంది. మరోవైపు న్యూయార్క్లో కేసు నమోదైన వేళ అమెరికాలో $600 మిలియన్ బాండ్ల కోసం జారీ చేసిన ఇష్యూను రద్దు చేస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రకటించింది. ఏపీలో 1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఎన్జీఈఎల్, ఎన్ఆర్ఈడీసీ, ఏపీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో వచ్చే 25 ఏళ్లలో ఏపీకి 20,620 కోట్ల ఆదాయం రానుంది. 106,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ 8 కీలక బిల్లుల్ని ఆమోదించింది. లోకాయుక్త పదవీ కాలంపై చట్ట సవరణ బిల్లు, చెత్త పన్ను రద్దు చేస్తూ మున్సిపల్ చట్టం 2వ సవరణ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ పై జీఎస్టీని 24 నుంచి 5% తగ్గించే చట్ట సవరణ బిల్లు, విలువ ఆధారిత చట్ట సవరణ బిల్లుపై తీర్మానాలకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలక మండళ్లలో అదనంగా 2 సభ్యుల్ని చేర్చుతూ ప్రవేశపెట్టిన దేవాదాయ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. అటు భూ దురాక్రమణ నిషేధ బిల్లును సైతం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాల తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో రాజ్యాంగ విరుద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అనేక అక్రమాలు చేశారని తెలిపారు. భూ కబ్జా చేస్తే 10 నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం తెచ్చినట్లు తెలిపారు. పీడీ యాక్టుకు పదును పెట్టామన్న సీఎం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పలు అంశాలు చేర్చినట్లు చెప్పారు. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం
అమలవుతుంది. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. ఒక లెక్కలేనితనం వచ్చింది. పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లోకాయుక్త, ఏపీ హెచ్ఆర్సీ లాంటి సంస్థలు కర్నూలులోనే ఉంటాయని తెలిపారు. హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసేందుకు మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంపై సీమ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. కేవలం తీర్మానం చేయడమే కాకుండా ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ న్యాయశాఖ మంత్రికి సూచించారు. ఈ చర్చలో మాట్లాడిన సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వం ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. అనంతరం శాసనమండలిలో కూడా తీర్మానాన్ని ఆమోదించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారని విశ్వాసం ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంటులో ఉండాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అవసరమైతే తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదనపై ప్రకటన చేసిన చంద్రబాబు దేశం కోసం పోరాడిన వీరుడిని గుర్తు చేసుకోవడం అవసరమన్నారు. ఆయన స్మారకంగా మ్యూజియం నిర్మిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాల్ని తట్టుకుని తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటోందని గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి సందర్భంగా భట్టి చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ దిశలో చేపట్టిన కులగణన చారిత్రాత్మక విజయంగా పేర్కొన్న భట్టి దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన నడుస్తోందని వివరించారు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈ రోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. వారు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఈ రోజు పెద్ద ఎత్తున డైట్ ఛార్జెస్ 40% పెంచి వాళ్లు పౌష్టికాహారంతో ఎదగాలనే ఆలోచనతో చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో గిరిజనులు, దళితులపై దాడులు జరుగుతున్నాయని, దానికి నిరసనగా సభ నిర్వహిస్తామంటే పోలీసులు అనుమతి నిరాకరించారని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సభకు అనుమతి ఇవ్వాలని సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని హైకోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. కేవలం 1000 మంది మాత్రమే సభకు వచ్చేలా చూసుకోవాలని ఆదేశించింది. ఈ ధర్నాకు కేటీఆర్తో పాటు ఇతర నేతలు హాజరు కానున్నారు. అంతకుముందు ఎన్నికలు లేకున్నా, గొడవలు జరగకపోయినా మహబూబాబాద్లో పోలీసుల లాంగ్ మార్చ్ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుందన్న ఆయన ముమ్మాటికే నిర్బంధ, నిరంకుశ పాలన అని అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీకి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల రూపాయలు విరాళం అందించింది. ఐఎస్బీ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిధులు అందించింది. కొత్తగా అందుబాటులోకి రానున్న ఎగ్జిక్యూటివ్ సెంటర్లో 430 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియాన్ని నిర్మించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఆడిటోరియం అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనాత్మక సెమినార్లు, ప్రముఖుల ప్రసంగాలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు వేదిక కానుంది. అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్య లభించాలన్న ఆశయంతో ఉన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామోజీరావు గౌరవార్థం ఐఎస్బీలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించేందుకు విరాళం అందించినట్లు రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ, రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్ తెలిపారు.
అధ్యయనం పరిశోధనలో ఐఎస్బీ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగడానికి దాతలు ఇచ్చిన విరాళాలు సహకరిస్తాయని ఐఎస్బీ బోర్డు చైర్మన్ హరీష్ మన్వాని తెలిపారు. భారతీయ మూలాలకు తిరిగి వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కుటుంబ వ్యవస్థను పటిష్టపరుచుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హైదరాబాద్ శిల్పారామంలో ఈ నెల 24న జరిగే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్ను వెంకయ్య ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కలిసి గిరిజన సంప్రదాయ వాయిద్యాల ఎగ్జిబిషన్ను వెంకయ్య ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో గిరిజన సంప్రదాయ వాయిద్య పరికరాల్ని తిలకించిన ఆయన సంప్రదాయ వాయిద్యాలనే కాకుండా సంప్రదాయాల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో లోక్ మంథన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకుని సంప్రదాయాలు, ఆచారాల్ని కాపాడుకోవాలని తెలిపారు. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కుర్రం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరాచినార్ నుంచి పెషావర్కు ప్రయాణికులతో వెళుతున్న వాహనాలు లక్ష్యంగా సాయుధులు కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండించిన పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అమాయక ప్రయాణికులపై దాడి చేయడం పెరిగిపంద చర్యగా పేర్కొన్నారు.